ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక భారీ డీల్ ఖరారైంది. ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్ఫ్లిక్స్ ప్రముఖ స్టూడియోలను కలిగిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థలోని స్టూడియోలు స్ట్రీమింగ్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ హాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్దదిగా నిలిచింది. దాదాపు $72 బిలియన్. ఒక్కో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ షేర్కు $27.75 చొప్పున నెట్ఫ్లిక్స్ బిడ్ వేసినట్లు సమాచారం. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి కావాలంటే వార్నర్ బ్రదర్స్ సంస్థ ముందుగా CNN, TBS, TNT వంటి కేబుల్ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లైబ్రరీ, స్టూడియో వంటివేమీ లేకుండానే అంతర్జాతీయంగా ఎదిగిన నెట్ఫ్లిక్స్ ఈ స్థాయి కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి. ఇక ఈ కొనుగోలుతో HBO నెట్వర్క్ నెట్ఫ్లిక్స్ యజమానిగా మారుతుంది. అలాగే ది సాప్రోవోస్, ది వైట్ లోటస్ వంటి హిట్ షోల లైబ్రరీలను సొంతం చేసుకుంటోంది. హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి సినిమాలు, టీవీ ఆర్కైవ్స్ కూడా నెట్ఫ్లిక్స్ చేతుల్లోకి వెడతాయి. ఈ ఒప్పందంతో నెట్ఫ్లిక్స్ ప్రపంచ స్ట్రీమింగ్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోనుంది. ఇప్పటికే స్ట్రేంజర్ థింగ్స్, స్క్విడ్ గేమ్ వంటి సంచలన షోలతో దూసుకుపోతోన్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ యొక్క శతాబ్దపు వారసత్వాన్ని సొంతం చేసుకోవడం ద్వారా డిస్నీ, పారామౌంట్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఈ మెగా డీల్ యాంటీ ట్రస్ట్ విచారణలకు లోనయ్యే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఐరోపా, అమెరికా నియంత్రణల సంస్థలు ఈ ఒప్పందాన్ని చాలా కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఒకే సంస్థ చేతిలో ఇంత భారీ కంటెంట్ లైబ్రరీ కేంద్రీకృతం కావడం మార్కెట్ పోటీపై ప్రభావం చూపవచ్చు. ఇటీవలి పారామౌంట్ సంస్థ ఈ కొనుగోలు ప్రక్రియను ప్రశ్నిస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. ట్రంప్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కారణంగా నెట్ఫ్లిక్స్కు అనుకూలంగా వ్యవహారాలు జరిగాయని పేర్కొంది. అంతకుముందు అక్టోబర్లో పారామౌంట్ $60 బిలియన్ బిడ్ను వార్నర్ బ్రదర్స్ బోర్డు తిరస్కరించింది. ఈ తిరస్కరణే ప్రస్తుత వివాదానికి కారణంగా నిలిచింది. ఒకవేళ డీల్ అడ్డుకుంటే నెట్ఫ్లిక్స్ బ్రేకప్ ఫీజు కింద $5 బిలియన్ చెల్లించేందుకు అంగీకరించింది.